తెలంగాణలో ఫోటోల లొల్లి జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న స్మార్ట్ కార్డుల పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ ఏం సార్ ఈ లొల్లి ఏంది? ప్రధానమంత్రి ఫోటో ఏంది? కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలి, వాళ్ళు పెడుతున్నారు, మేము ఫోటో పెట్టలేదని ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నారు? ఈరోజు సంగారెడ్డి వస్తూ ఉన్నారు. స్మార్ట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. బీద వాళ్ళకి ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 5 కిలోల బియ్యం నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు. 1 కిలో బియ్యం సీఎం గారు ఇస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే ఫోటోలు పెట్టారో నరేంద్ర మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా నిర్మలా సీతారామన్ జైరాబాద్ వచ్చినప్పుడు ఏది రేషన్ షాప్ ఏదైతే ఉందో రేషన్ షాప్ కింద కంపల్సరీ ఫ్లెక్సీలో నరేంద్ర మోడీ గారి ఫోటో ఉండాలని ఆ రోజు బాగా అల్లరి కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులను మీరు ఎవరు ఫోటో పెట్టకపోతే ఎవరు ఫోటో పెట్టండి. ఈరోజు వస్తున్నారే మా నాయకులందరినీ, సంగారెడ్డి జిల్లాలో ఉన్న నాయకులందరినీ అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది. అరే ఈరోజు స్వాతంత్రం వచ్చిన దినం, మరి ఇంగిత జ్ఞానం లేదా? ఇంగిత జ్ఞానం ఉందా లేదా? దీన్ని బట్టి ఆలోచించుకోలేని స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరినైనా జైలు పెడతారా? జెండా ఎగరైనా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను చేసిరంటే దీన్ని మూల్యం చెల్లించక తప్పదని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఫోటోలు ముద్రించి వాళ్ళ గవర్నమెంట్ పోగానే అవి రేషన్ కార్డులన్నీ కొలాబ్ చేయడం జరిగింది, కాలబెట్టడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అరే డబ్బులు 600 కోట్లు ఎందుకు వెయిట్ చేస్తావు? ఇచ్చేదానికి 12 సంవత్సరాలు అయింది. నరేంద్ర మోడీ గారు వచ్చి ఎక్కడైనా నరేంద్ర మోడీ గారి పేరుందా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా, పిఎం సురక్ష బీమా, ఇట్లా పేర్లు పెట్టారు. రేపొద్దున ఇంకో పిఎం వస్తారు, వారు పిఎం అనే ఉంటుంది, పేరు ఉండదు. సీఎం అని పేరు పెట్టుకోండి, సీఎం ఆవాస్ యోజన ఏదో ఒకటి పెట్టుకోండి, సీఎం రేషన్ కార్డు పంపిణీ పెట్టుకోండి, లేదా తెలంగాణ ఎంబులం కాకతీయ సింబల్ ఉంది, సింబల్ పెట్టండి, వద్దంటలేము. ఎప్పుడైతే గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం పెట్టలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పెట్టలేదు, మీరు ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ప్రశ్నిస్తున్నాం. మీరు ఫోటోలు పెట్టారు, గత ప్రభుత్వం ఎప్పుడు ఫోటోలు పెట్టలేదు. ఫోటోలు పెట్టడానికి ప్రింట్ చేశారు, ఇవ్వలేదు, డిస్ట్రిబ్యూషన్ చేయలేరు. ఏ రాష్ట్రంలో ఎవరు చేయరు. ఎందుకంటే మరి మీ అందరికీ మోడీ గారు పిఎం కాదా? చెప్పండి. అది మాకు సీఎం ఉన్నప్పుడు మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్తాను. మేము భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అని అంటారు. మరి పిఎం మీకు కాదా? అరే మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్ని పార్టీ వాళ్లకు ఎంపీ ల్యాడ్స్ ఇస్తూ ఉన్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తలేరు. 3200 కోట్లు నీకు బడ్జెట్ ఉంది, 1% పెడితే 3200 కోట్లు అవుతుంది. 3,20,000లో 1% అయితే 3200 కోట్లు అవుతుంది. 160 మందికి 20 కోట్లు వస్తుంది. మేము 20 కోట్లు అడుగుతలేం, పావులా అడుగుతున్నాం. పావులలో కూడా 800 కోట్లు, సంవత్సరంలో 800 కోట్లు, నెలకు 80 కోట్లు ఇవ్వమని చెప్తున్నాం. ఒక ఎమ్మెల్యే పోయి ఏదన్నా బోర్ మోటార్ ఏదన్నా పోయినా కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంది, దుస్థితి. ఎమ్మెల్సీగా ఎక్కడన్నా పోవాలన్నా కానీ స్కూళ్ళకి ఏదైనా ఇబ్బందిగా అయినా, స్కూల్ కంపౌండ్లో అయినా ఒక 5 లక్షలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఒకటే డిమాండ్, పావులో ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరు సమానం చూడండి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సమానం చూస్తూ ఉన్నదో ఆ విధంగా సమానం చూడాలి. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీకి అందరికీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలని మీ ద్వారా భారతీయ జనతా అదేవిధంగా ఎవరినైతే అరెస్ట్ చేసిరో వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలి. స్వాతంత్రం వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తా అంటే మీకే మూల్యం చెల్లించక తప్పదని నేను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. సన్నబియ్యం మేమే ఇస్తున్నామని చెప్పేసి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు. అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వం మేజర్ వాటా ఉంది ఇస్తుందని చెప్తా ఉన్నారు. అన్న సన్న బియ్యం మీరు ఇస్తున్నారు, మేము 42 కిలోలు బియ్యం కొంటున్నాం మీద 42 రూపాయలు లెక్క కొంటున్నాం. వద్దని చెప్పి 42 రూపాయలు లెటర్ రాయండి, ప్రహ్లాద్ జోషి గారు లెటర్ రాయండి, మీ డబ్బులు వద్దన్న లెటర్ రాయండి, మీరే ఇచ్చుకోండి. ఎందుకు తీసుకోవాలి? 5 కిలోలు మేము ఇస్తున్నప్పుడు ఎందుకు తీసుకోవాలి? అది వద్దని లెటర్ రాయండి. లెటర్ రాస్తే ఈ సమస్య మర్చిపోతుందిగా, మీ ఫోటోలు పేదగా వేసుకోండి. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి ఏం సహకరిస్తలేదు, రావాల్సిన నిధులు కూడా రావట్లేదు, మీ ఎంపీలు కానీ ఎవరు రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అడగట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతా ఉన్నారు. అన్న మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 12 లక్షల కోట్లు మేము ఇచ్చినాం. రోడ్లు కనెక్టివిటీ చేసినాం. 2500 ఉంది, 5350 కిలోమీటర్లు అయింది.
ఎయిర్పోర్ట్లు ఒకటి ఉన్నదని 3 ఎయిర్పోర్ట్లు చేస్తూ ఉన్నాం. ఒకటి ఆదిలాబాద్, ఒకటి వరంగల్. మరి ఇవన్నీ మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కదా. రింగ్ రోడ్ ఏదైతే RRR ఏదైతే ఉందో 30,000 కోట్లు ఇస్తూ ఉన్నాం. అవి మా డబ్బులు కదా. ఇవన్నీ చెప్పండి. చర్చకు రమ్మానండి, ఏది కావాలో ఇస్తాం. అదేవిధంగా ఎయిమ్స్ ఇవ్వలేమా, IIT ఇవ్వలేమా, తర్వాత IIIT ఇవ్వలేమా, నర్సరీ ఇవ్వలేమా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ కంపల్సరీ అందరికీ చూసే బాధ్యత ఉంది. 100% మనకు తెలంగాణ కోసం ఫైట్ చేసి, మేము తెలంగాణ బిడ్డలమే, తెలంగాణ కోసం అప్పుడు బాగా ఫైట్ చేసినాం. తెచ్చుకున్న తెలంగాణను దాన్ని ఏ విధంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఏ విధంగా అవుతున్నాయో దాన్ని ఇంప్రూవ్ చేసే బాధ్యత ఉంది. 80% ఇంప్రూవ్ చేస్తాం, మేము సహకరిస్తాం. భారతీయ జనతా పార్టీ తర్వాత 100% మేము సహకరిస్తామని తెలియజేస్తాం. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఫోటో రిలీజ్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంకో ఫోటో రిలీజ్ చేశారు. అంటే వాళ్ళిద్దరు కూడా బీజేపీ పైన టార్గెట్ చేసి ఫోటోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒకటి నువ్వు ఏ టార్గెట్ ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి. మేము భారతదేశం మొత్తము భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంది. పోటీతత్వం వేరే దేశాలతో, పోటీతత్వం వేరే. మన ఇంట్లో కొట్లాట ఉన్నప్పుడు సద్దుమణిగితూ ఉంటుంది. దీన్ని ఎప్పుడు పట్టించుకోమేమో, ఏ ఫోటోలు పెట్టిన పట్టించుకోము. అభివృద్ధికి సహకరిస్తాం, అవినీతిని అంతం చేస్తాం. ఎంపీల మధ్య సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. కేటీఆర్ను కూడా మీ ఎంపీల దగ్గర కాళ్ళ దగ్గర పడుకున్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫోటో పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అన్ని సోషల్ మీడియాలో అన్ని పెడతా ఉంటారు. సోషల్ మీడియాలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోరు కదా, వాళ్ళైనా మా దగ్గరికి వస్తూ ఉన్నారు, వీళ్ళైనా మాతోనే పోటీ ఉన్నారు. పోటీ ఎవరితోనే ఉంది? భారతీయ జనతా పార్టీతో పోటీ ఉంది. వాళ్ళకైనా పోటీ మేమే, వీళ్ళకైనా పోటీ మేమే. కాంగ్రెస్ పార్టీకి పోటీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీ కాన్స్టిట్యున్సీ సంగారెడ్డికి రాబోతున్నారు. మీ నాయకులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు పర్యటనను మీరు ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం ఇట్లా చేస్తారు? నేను నిరసన తెలుపుతున్నా. దానికి ఏది ఆ సమావేశానికి నేను పోతలేను, నిరసన తెలుపుతున్నా. ఎందుకంటే మా నాయకులను అరెస్ట్ చేసిన తర్వాత సభకు నేను ఏ విధంగా అటెండ్ అవుతా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే చాలా ఉన్నాయి, రిప్రజెంటేషన్ కూడా చాలా తయారు చేసిన. ఈ విధంగా చేస్తాను నేను అనుకోలేను. రిప్రజెంటేషన్ చాలా, ఎందుకంటే ఆయన మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు. మా దగ్గర 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రతి మున్సిపాలిటీకి 5 కోట్లు ఇవ్వమని చెప్పిన. అదేవిధంగా 613 గ్రామ పంచాయతీలు సంగారెడ్డి విషయంలో తీసుకుంటే ప్రతి గ్రామ పంచాయతీకి నీకు 25 లక్షలు ఇవ్వమన్నా. కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం మొత్తం మీద 4,383 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 4,383 గ్రామ పంచాయతీలో గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎస్టీ దానికి గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. ఆ ఇన్కమ్ లేని గ్రామ పంచాయతీ, ఈ ఇన్కమ్ లేని గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల చొప్పున ఇవ్వాలి. స్పెషల్ గ్రాంట్ అయినా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఇవ్వాలని చెప్పిన. అదేవిధంగా 74 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో 14 మున్సిపాలిటీలు వాళ్ళకు ట్యాక్స్ వస్తూ ఉన్నది. 60 మున్సిపాలిటీలు మాత్రం దానికి 80%లో మిగతా మున్సిపాలిటీలు ఏది సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా కాకుండా మిగతా మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 80%లో ₹1 కోటి ఇవ్వాలని మీ తరఫున ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. అదేవిధంగా కొన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మంత్రి గారు కూడా హోమ్ మినిస్టర్, మా దగ్గర గుమ్మడిదాల పోలీస్ స్టేషన్ కట్టాలి, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కట్టాలి, ఇస్నాపూర్ పోలీస్ స్టేషన్ కట్టాలి. అదేవిధంగా అత్నూరు పోలీస్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఒక డిఎస్పీ ఏదైతే ఉందో మా సైబరాబాద్ కింద దాన్ని సాగ్రిగేషన్ చేయాలి. ఇవి 100% చేయాలి. ఆర్డీఓ విషయంలో తీసుకుంటే పటంచేరులో ఆర్డీఓ ఎప్పుడో అయిపోయింది, దాన్ని శాంక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే బటన్ ఎక్కువ పడుతూ ఉంది. సంగారెడ్డి ఆర్డీఓ మీద అది చేయాలి. 6 ఆర్డీఓ ఆఫీసులు కట్టాలి. ఎందుకంటే చిన్న ఆఫీసులో కలుగుతున్నాయి. 11 ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి. వేరే గవర్నమెంట్ బిల్డింగ్ నడుస్తున్నాయి. కొత్త బిల్డింగ్ల కోసం శాంక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ ఎందుకంటే స్కూల్స్ విషయంలో తీసుకుంటే కొత్తగా ఏది పాత స్కూల్స్ ఏవైతే ఉన్నాయో చాలామందికి ఎందుకంటే లైఫ్ అయిపోయినాయి. దానికి కొత్త రిపేర్ అయినా చేయాలి, లేదా కొత్త బిల్డింగ్స్ అన్నా దాన్ని కట్టి వాళ్ళ చదువును ఎక్కడ ఇబ్బంది కాకుండా మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కోరుతాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే స్మార్ట్ కార్డులను విడుదల చేస్తుందో దానిపైన కూడా ఖచ్చితంగా ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని చెప్తున్నారు. ఒకవేళ లేని పక్షంలో సన్నబియ్యం ఇస్తుంది కూడా కేంద్ర ప్రభుత్వం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం మేజర్ వాటా ఉంది కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అట్లాగే ప్రధాని మోడీ ఫోటో కూడా పెట్టాలని చెప్తున్నారు. లేని పక్షంలో మాకు ఇవన్నీ కేంద్రం సప్లై చేస్తున్న బియ్యం వద్దని చెప్పండి, అప్పుడు మీ ఇష్టం ఉన్న వాళ్ళ ఫోటో పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా అంజిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే ఈరోజు ఎవరైతే సంగారెడ్డిలో బీజేపీ నాయకులు అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి, లేని పక్షంలో నిరసన తెలుపుతాము. అట్లాగే ఇప్పుడు
సంగారెడ్డికి వస్తున్న సీఎంకు నిరసనగా తగక తప్పదని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ సంజయ్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.